రండి రండి రండి, మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. నేను పోలీస్ని, మీరు దొంగలు. రెడీ? ఎస్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్కడ దొంగలు అక్కడే గమ్ చుప్ సాంబార్ బుడ్డి. లక్కీ అవుట్, లక్కీ అవుట్. ఐషు అవుట్, ఐషు అవుట్. మనం ఇక్కడే వాడి ప్లేస్ లోనే దాక్కున్నాం కదా, ఆయన మనల్ని పట్టుకోలేదేంటి? వాడికి మనం ఇక్కడ దాక్కుంటామని తెలీదు. ఎందుకంటే మా తాత కూడా చెప్పాడు, దొంగ పోలీస్ వాడింట్లో దాక్కుంటే పోలీస్ కూడా పట్టుకోలేడని. మనం ఇప్పుడు దొంగలం కదా, వాడేమో పోలీసు. వాడి ప్లేస్ లో మనం ఉంటామని ఎలా అనుకుంటాడు? అస్సలు అనుకోలేరు. చెప్పరా, ఏం కావాలి? సార్, మీకు తెలిసిన పోలీసు వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? దేనికిరా? ఆ శశి వాళ్ళు ఎక్కడో లేరు, ఒంగోలులోనే ఉన్నారు. వాళ్ళు ఒంగోలు ఉంటాం ఏంట్రా? పోలీసు వాళ్ళు మొత్తం ఒంగోలు జల్లెడ పెట్టారు. సార్, వాళ్ళు ఉన్నదే పోలీసు వాళ్ళ ఇంట్లో. అది నీకెలా తెలుసు? ఖచ్చితంగా ఒంగోలులోనే ఉన్నాడని తెలుసు. దొంగ పోలీస్ వాడింట్లో దాక్కుంటే పోలీస్ కూడా పట్టుకోలేడు. మీరే చెప్పారు కదా సార్, పోలీసులు ఒంగోలు మొత్తం జల్లెడబట్టారని. అయినా దొరకలేదంటే శశి గ్యాంగ్ దొరకలేదన్న ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతున్నావు. వాళ్ళు ఏమైనా తోపులేరా పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయడానికి? ఒక విషయాన్ని నమ్మే ముందు కరెక్టా కదా అని ఆలోచించవా? సరే సార్, మీరే చెప్పండి. ఏం ఆలోచించమంటారు, ఏం చేయమంటారు, ఏ దిక్కున లెతకమంటారు? సార్, ఇప్పుడు నా పరిస్థితి ఎడారిలో ఉన్నట్టుంది. చుట్టూ ఇసుక దెబ్బలు తప్ప ఏం కనిపించట్లేదు. నాకు బాగా దాహం వేస్తుంది. అలాంటి టైంలో నాకు ఇన్నే నీళ్లు దొరికాయి. అవి మంచివా చెడ్డవా అని ఆలోచించే టైము ఓపిక నాకు లేవు సార్. తాగి దాహం తీర్చుకోవడమే. నేను నమ్మితే చెప్పండి సార్, లేకపోతే... రే, వంటంలో శివాజీ అనే ఎస్ఐ ఉన్నాడు, నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి కలు. థ్యాంక్ యూ సార్. సరే, ఓకే. పర్లేదు సార్. అరే తీసుకోయా. బాగుందిరా. అయితే ఇప్పుడు ఒంగోలులోనే ఉన్నారంటావు, అది కూడా పోలీసు వాళ్ళ ఇళ్లలోనే. అవును సార్. చెప్పే నీకు పిచ్చా, వినే నాకు పిచ్చా? చెప్పు, చెప్పయా. నీ మాట విని నేను పోలీసు వాళ్ళు ఇళ్ళన్నీ వెతకనా? నాకు తెలిసి పోలీసు వాళ్ళలో వాళ్ళకి చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవ్వరు లేరా? ఇదిగో చూడు, వాళ్ళు మర్డర్ చేశాక ఇక్కడి నుంచి తప్పించుకుని అనంతపురం వెళ్ళారని తెలిసింది. అక్కడి పోలీసులతో మేము కాంటాక్ట్లోనే ఉన్నాం. వాళ్ళు ఎలా తప్పించుకున్నారో అక్కడి నుంచి కూడా తప్పించుకున్నారు. లేదు సార్, మీరు రాంగ్ రూట్లో ఎత్తుతున్నారు. అరే, కళ్ళుండి కూడా గుడ్డోళ్ళో మాట్లాడతావే. కళ్ళు క్లారిటీగానే కనపడుతున్నాయి సార్, కానీ వెళ్ళే దారి చిమ్మ చీకటి గొప్ప గీయంగా ఉంది. ఎక్కడన్నా కాస్త వెలుగు కనపడకపోతుందా అని చిన్న ఆశ సార్. రేయ్ సార్, రా. ఇదిగో సార్. వద్దు సార్, ఈ డబ్బులు దాచుకుని నేను బిల్లింగ్ కట్టుకుంటానా? తీసుకో. ఓ పని చేయి, నువ్వు వెతుక్కుంటూ వెలుగు కోసం వెళ్ళమ్మా. నువ్వు స్టేషన్కి వచ్చాయి. అలాగే. ఏం పెద్దయినా ఏంది? మా అబ్బాయి కేసు గురించి కలవమన్నా. కేసు విషయం నేను చూసుకుంటాగా. అలాగే. అంతేనా మరి? అంతే అంటే ఇదిగో పెద్ద ఆయన స్టేషన్ రమ్మనకుండా ఇక్కడ రమ్మన్నా అంటే అర్థం చేసుకోవాలి నువ్వు. అర్థమైంది. మీరే ఏదో రకంగా బయటపడేయాలండి. నేను చూసుకుంటానులే, వెళ్ళు. ఉంటానండి.
గుణాగాడు మామూలుడు కాదురా. పోలీసు వాళ్ళు కూడా కనిపెట్టలేని ఇన్ఫర్మేషన్ ఆడు కనిపెట్టాడు. ఎవడో పోలీసుడు మీకు షెల్టర్ ఇచ్చాడన్న విషయం నేనని తెలియక నాతోనే డిస్కషన్ పెట్టాడు. ఎంత తెలుసుకున్నాడో అంటే వాడు రేపో మాపో మిమ్మల్ని పట్టుకోవడం ఖాయం, డౌట్ లేదు. నువ్వా ఏంటే? అది ఇందాక కలిసాం కదా సార్, ఆ విషయం గురించి అక్కడే చెప్పాను కదా. అంటే సార్ అది ఏంటిది? అంటే సార్ లంచమా? నిన్ను పరిచయం చేసిన నాకు బాగా తెలుసు కాబట్టి ఊరుకున్నా. లేకపోతే బొక్కలో దోశ నీళ్ళు. అరే ఎలా మంటుంటే ఎలా కనిపిస్తున్నాయండి కళ్ళకి? నేను నీకే చెప్పేది చెప్తుంటే ఎలా వస్తావండి? జటాజూటుడే పరాక్రమించిన శ్మశాన క్షేత్రమిది. నిశ్చల ప్రణవమిది, నిర్భయ నటనమిది, హలహలాన్ని స్కలించనున్న భిక్షుని రౌద్రమిది.
Shit!